తెలంగాణలో కానీ భారతదేశంలో ఒక హాట్ టాపిక్ జరుగుతుంది. ఏదైతే ఈ దేశ హోంశాఖ మంత్రి ఉన్నాడో అంబేద్కర్ పైన అనుచిత వ్యాఖ్యలు చేయడంతోనే భారతదేశ వ్యాప్తంగా అంబేద్కర్ అభిమానులు రాష్ట్రాల వ్యాప్తంగా అనేక సందర్భాల్లో రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు రాష్ట్రాలకు వేసేటువంటి పరిస్థితి ఉంది. వీళ్ళందరూ కూడా అమిత్ షా మాట్లాడిన మాటలు. అమిత్ షా ఎలక్షన్ సందర్భంలోనే బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని గుర్తు చేస్తారు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరు జపం చేస్తూనే ఓట్లు దండుకుంటారు. అందువల్లనే ఇలా ఉన్నటువంటి అవమానకరమైనటువంటి వ్యాఖ్యలు వేయడం వల్ల ఇలా భారతదేశంలో ఉన్నటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ వారసులతో పాటు అనేక మంది రాజ్యాంగానికి ప్రమాదం ఉన్నటువంటి నేపథ్యంలో అనేక మంది కూడా విరుచుకుపడ్డటువంటి నేపథ్యం ఉంది. ఒక పక్కన బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని అవమానపరుస్తూనే మరో పక్కన సంకేతాలు ఇస్తున్నారు. ఇది ఎంత భయంకరం అంటే అంత భయంకరమైన సందర్భం. అందుకే అమిత్ షా ఒళ్ళు దగ్గర పెట్టుకో, లేదంటే ఎన్నికలు ఓడిస్తారు బీజేపీకి ఇక నూకలు చెల్లినటువంటి ప్రధాన వార్త. ఎందుకోసం అంటే భారతదేశంలో అంబేద్కర్ జోలికి వచ్చినటువంటి ఏ రాష్ట్రమైనా కూడా మట్టి కలిసిపోయింది. అంబేద్కర్ గారిని అవమానించినటువంటి ఏ రాష్ట్రమైనా కూడా, అంబేద్కర్ గారిని అవమానించినటువంటి ఏ రాజకీయ నాయకుడు కూడా మళ్ళీ రాజకీయాల్లోకి వచ్చేటువంటి పరిస్థితి లేకుండా చేసేటువంటి దమ్మున్నది అంబేద్కర్ వారసులు మాత్రమే. అందుకోసం అమిత్ షా ఒళ్ళు దగ్గర పెట్టుకో అనేటువంటి ప్రధాన వార్త కూడా ఇక్కడ మనం చూస్తున్నాం. దానికి సంబంధించినటువంటి జైవిన్ దినపత్రికలో ఉన్నటువంటి ప్రధాన వార్తలు కూడా మనం చూస్తున్నాం. అమిత్ షా మేం బెదిరం, అంబేద్కర్ పై అమిత్ షా వ్యాఖ్యల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు బీజేపీ యత్నం. బీజేపీ ఆర్ఎస్ఎస్ ఆలోచన సరళి ఎప్పుడు రాజ్యాంగానికి అంబేద్కర్ వ్యతిరేకమే. లోక్సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ అగ్రమైన నేపథ్యం కూడా ఇస్తున్నాం. వీళ్ళ ఏంటంటే వీళ్ళ స్టాండర్డ్ ఏంటంటే అంబేద్కర్ గారిని రాజకీయంగా వాడుకొని అంబేద్కర్ గారిని అవమానపరిచి అంబేద్కర్ గారి ఆలోచన విధానాన్ని రాజ్యాంగానికి ఉన్నటువంటి అనేకమైన అంశాలను దృష్టిలో పెట్టుకొని రాజ్యాంగాన్ని తుంగలు దొక్కేటువంటి ప్రయత్నం చేస్తారు. దానివల్ల నష్టపోయేదంటే ఓన్లీ రాజకీయ నాయకులే కాదు, ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా నష్టం జరుగుతుంది. అందువల్లనే భారత రాజ్యాంగానికి ప్రమాదం ఉందని బీజేపీ ఎన్నో సందర్భాలు చెప్పినప్పుడు కూడా బీజేపీ ఆర్ఎస్ఎస్ భావజాలం బీజేపీ కానీ అక్కడ విహెచ్పిఎస్ కానీ అనేకమైనటువంటి సంఘాలు ఏదైతే బీజేపీకి అనుబంధంగా ఉన్నాయి ఆ సంఘాల ఎజెండానే మనువాద ఎజెండా, రాజ్యాంగం ఎజెండా ఎప్పుడు కూడా ఉండనే ఉండదు. దానికి నిండు సభలో పార్లమెంట్లో కూడా ఆయన చేసినట్టు వ్యాఖ్యలు కూడా మనం చూస్తున్న నేపథ్యం అయితే మనం చూస్తున్నాం. ఢిల్లీలోని కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శులు కేసీ వేణుగోపాల్, జయరాం రమేష్తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. అంబేద్కర్పై అమిత్ షా చేసిన వివాదాస్పద వ్యాఖ్యల నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికి బీజేపీ ప్రయత్నిస్తుందని గురువారం పార్లమెంట్లో చోటు చేసుకున్న ఘటన అందులో భాగమేనని కాంగ్రెస్ ఎంపీ లోక్సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. పార్లమెంట్ సమావేశాల ముందు ఆదాని లంచం ఆరోపణపై అమెరికాలో కేసు నమోదైందని దానిపై చర్చించాలని తాము కోరామని, కానీ ఆ చర్చ జరగకుండా సమావేశాలు మొదలైనప్పటి నుంచి బీజేపీ ఇదే పని చేస్తుందని ఆయన ధ్వజమెత్తారు. బీజేపీ ఆర్ఎస్ఎస్ ఆలోచన సరళి ఎప్పుడు రాజ్యాంగం అంబేద్కర్ను వ్యతిరేకంగా ఉంటుందని, అందుకే ఆయన జ్ఞాపకాలను చిరిపివేయాలని కోరుకుంటున్నాయని రాహుల్ మండిపడ్డారు. కేంద్ర హోంమంత్రి తన వ్యాఖ్యల ద్వారా తన ఆలోచన తీరును బయటపెట్టుకున్నారు. ఆయన క్షమాపణ చెప్పి రాజీనామా చేయాలి. మేము డిమాండ్ చేశాం. మేము అంబేద్కర్ విగ్రహం నుంచి పార్లమెంట్ హౌస్ వరకు వెళ్తున్న సమయంలో బీజేపీ ఎంపీల చేతుల్లో కర్రలు పట్టుకొని మెట్ల వద్ద నిలబడి మమ్మల్ని లోపలికి వెళ్లకుండా అడ్డుకున్నారు. నేను పార్లమెంట్కి వెళ్తుంటే బీజేపీ ఎంపీలు నన్ను అడ్డుకొని తోసేస్తూ బెదిరించారు అని ఆవేదన వెలిపుచ్చారు. ఖార్గే ప్రియాంకను కూడా తోసేశారు అని మీడియా ప్రశ్నించగా అది కూడా జరిగింది, కానీ ఈ తోపులాటకు మేము బెదిరమని రాహుల్ స్పష్టం చేశారు. పార్లమెంటు మకర ద్వారాన్ని చూపుతూ ఇది పార్లమెంట్లోకి ప్రవేశించే ద్వారం, లోపలికి వెళ్ళడానికి మాకు హక్కు ఉంది. బీజేపీ సభ్యులు మమ్మల్ని లోపలికి వెళ్లకుండా అడ్డుకున్నారు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంబేద్కర్ అవమానించిన అమిత్ షా అందుకు క్షమాపణ చెప్పి రాజీనామా చేసి తీరాల్సిందని డిమాండ్ చేశారు. ప్రధాని మన దేశాన్ని ఆదానికి తాకట్టు పెడుతున్నారని మండిపడ్డారు. అంబేద్కర్పై షా వ్యాఖ్యలను మల్లికార్జున ఖర్గే తీవ్రంగా ఖండించారు. తాను తప్పు చేసినట్టు ఒప్పుకోవడానికి ఆయన అమిత్ షా నిరాకరిస్తున్నారు. ఆయన రాజీనామా చేయాలని డిమాండ్ చేశాం. ఆయన్ని పదవి నుంచి తొలగించాలని ప్రధాని మోదీని కోరాం, అది జరగలేదు. అందుకే రాహుల్ ప్రియాంక సహా మా పార్టీ నేతలందరూ నిరసన తెలిపాం. బీజేపీ ఈ అంశాన్ని పక్కదో పట్టించడానికి ప్రయత్నిస్తుంది అని ఖార్గే అన్నారు. ఈ కుట్రలో భాగంగానే బీజేపీ ఎంపీలు తమపై దాడి చేశారన్నారు. మాతో వస్తున్న మహిళా ఎంపీలను సైతం అడ్డుకున్నారు. ఉద్దేశపూర్వకంగానే మాపై దాడి చేశారు. వారు నన్ను నెట్టేసరికి నేను కింద పడిపోయా ఖార్గే తెలిపారు. అంబేద్కర్ అమిత్ షా అవమానించారని దీనిపై దేశవ్యాప్త ఉద్యమం చేస్తామని తెలిపారు. తిన్నది లేదు, తాగింది లేదు, 12 ఆనల గ్లాసు పగలగొట్టాడని హైదరాబాద్ అంటున్నారని బీజేపీ వాళ్ళు చేస్తున్నది అలాగే ఉందని ఖార్గే అన్నారు. షాను కాపాడే కుట్రలో భాగమే ప్రియాంక బీజేపీ ఎంపీని రాహుల్ గాంధీ తోసేశారంటూ బీజేపీ చేస్తున్న ఆరోపణలు అమిత్ షాను కాపాడేందుకు ఆ పార్టీ పన్నిన కుట్రగా ప్రియాంక గాంధీ అభివర్ణించారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విపక్ష ఎంపీలను పార్లమెంట్లో ప్రవేశించకుండా అడ్డుకునేందుకు అధికార పార్టీ ఎంపీలు గుండాగిరికి పాల్పడుతున్న ఆమె మండిపడ్డారు. బీజేపీ ఎంపీ ప్రతాప్ చంద్ర సరంగిని రాహుల్ తోసేశారని బీజేపీ ఆరోపణను ఆమె తోసిపుచ్చారు. రాహుల్ అంబేద్కర్ చిత్రపటం పట్టుకొని జై భీమ్ నినాదిస్తూ శాంతియుతంగా పార్లమెంట్కి వెళ్తుండగా ఆయన అడ్డుకున్నారు. తన కళ్ళ ముందే వారు ఖార్గేను తోసేస్తే ఆయన కింద పడిపోయారు.
అంబేద్కర్పై బీజేపీ అసలు ఆలోచన అమిత్ షా వ్యాఖ్యల రూపంలో బయటపడ్డాయన్నారు. దేశానికి రాజ్యాంగానికి కోట్లాది మంది దళితుల అణగారిన వర్గాల ప్రజల జీవితంను మార్చేసిన అంబేద్కర్ బీజేపీ తన ఆలోచనల చర్యలతో అవమానిస్తుందని ప్రియాంక ట్వీట్ చేసిన నేపథ్యం కూడా ఉంది. నిన్న పార్లమెంట్లో ఏదైతే ఉందో పార్లమెంట్లో ఉన్నటువంటి నేపథ్యం, పార్లమెంట్లో అంబేద్కర్ అనేకమైనటువంటి ఆలోచన విధానాన్ని, బాబాసాహెబ్ అంబేద్కర్ మీద ఎన్నో కుట్రలు కుతంత్రాలు జరుగుతున్నప్పటికీ కూడా భయంకరమైనటువంటి బీజేపీ ఆలోచన ఎంత రాజ్యాంగ విరుద్ధమైనటువంటి ఆలోచనకి మొదటి నుంచి అదే తరంలో ఉంది. ఇవాళ ఉన్నటువంటి అమాయక యువకులను, అమాయక హిందువులను వాళ్ళందరినీ కూడా మసిగాల్పి ఇవాళ ఉన్నటువంటి రాజ్యాంగం వలన ఇవాళ మీ హక్కులు కోల్పోతున్నారని ఉసిగొల్పే అటువంటి ప్రయత్నం చేసేటువంటి బండారమైన ఇలా బయటపడుతున్న నేపథ్యం కూడా మనం చూస్తున్నాం. అందుకోసమే ఎంత దారుణంగా ఉందంటే అంత దారుణంగా ఉన్నటువంటి నేపథ్యం కూడా మనం చూస్తున్నాం. ఇవాళ ఉన్నటువంటి ఒక పక్కన బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానం, మరో పక్కన భయంకరమైనటువంటి దోపిడీ వ్యవస్థ. ఇవాళ ఆదాని అంబాన్ని కాపాడడం కోసము ఇవాళ పక్కదో పట్టించడానికి అంబేద్కర్ నినాదాన్ని ఇవాళ మోసినటువంటి ప్రయత్నం చేసిన నేపథ్యం చూస్తున్నాం.